ఒక మంచి స్టేట్మెంట్ చెప్పనా? ఏ తల్లిదండ్రులైతే తమ పిల్లలకు సమయం ఇవ్వరో వారందరూ కూడా వాళ్ళ పిల్లలకు శత్రువులు అవుతారు. మళ్ళీ చెప్పనా? ఏ తల్లిదండ్రులైతే సరైన సమయాన్ని తమ పిల్లలకు వెచ్చించరో వారందరూ తమ పిల్లల విషయంలో శత్రువులు అవుతారు. దే విల్ బికమ్ ఏ ఎనిమీస్. వాళ్ళు శత్రువులను చేసుకున్నట్టే. నాకు ఒక మంచి ఆలోచన వచ్చిందండి, మీరు కూడా ఆలోచించారో లేదో. ఆదికాండం 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు చల్లబూట దేవుడు ఏం చేసేవాడు చెప్పండి మీరు? ఆదాము అవ్వను పరలోకాన్ని పిలిపించుకొని మాట్లాడేవాడా? ఏం చేసేవాడు? పరలోకంలో నుండి ఏదేనులోకి దిగొచ్చేవాడు ఆయన. అంటే దేవుడే తన పిల్లలతో గడపడానికి పరలోకం నుండి భూలోకానికి దిగొస్తే మనం మన పిల్లలతో గడపడానికి, దేవుడు తన పిల్లలతో గడపడానికి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వస్తే ఒక తండ్రిగా ఒక తల్లిగా నువ్వేం విడిచిపెడుతున్నావు నీ పిల్లలతో గడపడానికి? భార్యాభర్తలు పక్కపక్కకుంటే ఆ ప్రశ్న వేసుకోండి, మన పిల్లలతో గడపడానికి మనం ఏం విడిచిపెడుతున్నామని. ఏం విడిచిపెట్టారు మీరు మీ పిల్లలతో గడపడానికి? చాలా భయంకరం. ఫుల్ బిజీ, క్షణం తీరుకుండదు, దమ్మిడి సంపాదన ఉండదు. ఫుల్ బిజీ. ఏటీఎం మిషన్ అని అప్పుడప్పుడు ఆగిపోతుంది కానీ మీరు ఆగరు. అట్లనే ఏమన్నా సంపాదించినా అంటే చూసుకొని మురువా చెప్పుకొని ఏడవ అన్నట్టు ఉంటుంది కథ అంతా. వాళ్ళు ఎప్పుడు బిజీ.